పేజీలో పెట్టండి. ఆనాడు ఓన్లీ 2 పేజీలే పెట్టిండ్రు, కానీ ఆ 2 పేజీలు సరిపోవు. టోటల్ కులగణన లెక్కలు మీరు పెట్టండి. ఊరు వాడి ప్రతి విలేజ్ వారీగా, ప్రతి గ్రామం వారీగా ఏ కులంలో ఎంతమంది ఉన్నారో లెక్క పెట్టండి. మేము చూసుకోవడానికి అవకాశం ఉంటుంది, ఎటువంటి అనుమానాలకు తావేయకుండా అవకాశం ఉంటుంది. కులాల వారీగా, గ్రామాల వారీగా సంపూర్ణంగా రిపోర్ట్ని పెట్టాలనేటటువంటిది మొదటి డిమాండ్ చేస్తూ ఉన్నాం. రెండవది, రేపు పొద్దున డెడికేటెడ్ కమిషన్ వేస్తేనే, డెడికేటెడ్ కమిషన్ లెక్కలు పెడితేనే దాని ద్వారానే విద్యా, ఉద్యోగ, రాజకీయ అవకాశాలు వస్తాయనేటటువంటిది రిపీటెడ్గా సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది బీసీల అంశంలో. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం దాన్ని పర్వా చేయకుండా రెగ్యులర్ బీసీ కమిషన్ ఏదైతే ఉంటుందో వాళ్ళనే లెక్కలు పెట్టమని చెప్పింది. మళ్ళా అప్పుడు అందరం పోరాటం చేస్తే డెడికేటెడ్ బీసీ కమిషన్ వేసిండ్రు. కానీ ఆ డెడికేటెడ్ బీసీ కమిషన్ రిపోర్ట్ని కూడా ఇంతవరకు ప్రభుత్వం బయట పెట్టలేదు. డెడికేటెడ్ బీసీ కమిషన్ రిపోర్టు ప్రభుత్వానికి ఇచ్చినామని చెప్తున్నారు. సో రెండవ డిమాండ్ ఏం చేస్తూ ఉన్నామంటే, డెడికేటెడ్ బీసీ కమిషన్ రిపోర్ట్ కూడా మీరు పబ్లిక్లో పెట్టండి. పెడితే ఆ డెడికేటెడ్ బీసీ కమిషన్ ఏం స్టడీ చేసింది, ఏ కులాల వారికి ఎన్ని జెడ్పీటీసీలు ఉన్నాయి, ఎన్ని ఎంపీటీసీలు ఉన్నాయి, ఎన్ని సర్పంచ్లు ఉన్నాయన్న విషయాన్ని స్టడీ చేసిందా లేదా, ఆ లెక్కలు సరైనవా కావా అని తేల్చుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి రెండవ డిమాండ్గా డెడికేటెడ్ బీసీ కమిషన్ రిపోర్టు బయట పెట్టాలని అడుగుతా ఉన్నాం. ఇక మూడవది, ఈ సర్వే తప్పుల తడకగా ఉందన్నాం. నిన్న రాష్ట్ర ముఖ్యమంత్రి గారే మాట్లాడుకుంటూ మేము 96.9% సర్వే చేసినాం, ఇంకా 3.1% సర్వే చేసేది ఉందని చెప్పిండ్రు వాళ్ళు. సో మేమందరం ఏం డిమాండ్ చేసినాం, మీరు మళ్ళీ అవకాశం ఇవ్వండి, ఎవరెవరైతే సర్వేలో పాల్గొనలేకపోయినారో అవకాశం ఇవ్వండి అన్నారు. ఇప్పుడు ప్రభుత్వం 16 నుంచి 28 వరకు అవకాశం ఇస్తామని వాళ్ళు మొన్న ప్రకటన చేసినారు. ఇవాళ 15వ తారీఖు. మీ అందరు చూస్తున్నారు, ఈ రాష్ట్రంలో ఈ జిల్లాలోనే ఉప ముఖ్యమంత్రి గారు ఉన్నారు. ఏదన్నా చిన్న స్కూల్ బిల్డింగ్ ఓపెనింగ్ చేసినా కూడా ఫ్రంట్ పేజీ అడ్వర్టైజ్మెంట్లు వేసుకుంటుంది ఈ ప్రభుత్వం. ముఖ్యమంత్రి గారి ఫోటో ఒక దిక్కు, ఇక వాళ్ళ నాయకుల ఫోటోలు ఒక దిక్కు వేసుకొని ఫ్రంట్ పేజీలో అడ్వర్టైజ్మెంట్ వేసుకుంటారు. మరి మీరు రీసర్వే చేస్తున్నారు, చాలా ముఖ్యమైన విషయం. మన మొత్తం రాష్ట్ర జనాభాలో 50% పైచిలకు ప్రజల విషయం. మరి ఈ సమయంలో ఖచ్చితంగా రీసర్వేకి సంబంధించి టోల్ ఫ్రీ నంబర్ కానీ, ఆ డీటెయిల్స్ కానీ, రీసర్వే చేస్తున్నారన్న విషయం కానీ మీరు చాలా పెద్ద ఎత్తున ప్రచారం కల్పించాలని మూడవ డిమాండు మేము ప్రభుత్వాన్ని చేస్తూ ఉన్నాం. రేపటి నుంచి 28వ తారీఖు వరకు కంటిన్యూస్ మీరు యాడ్స్ రన్ చేయండి, కంటిన్యూస్గా టోల్ ఫ్రీ నంబర్ ఇవ్వండి, అందరు కూడా ఎన్రోల్ అయ్యే విధంగా ప్రయత్నం చేయండి అని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఇక నాలుగవది, అత్యంత కీలకమైనది, ఈ సమావేశంలో దయచేసి మీరందరూ కూడా మాకు సూచనలు చేయాల్సినటువంటి అత్యంత కీలకమైన విషయం ఏంటంటే, ప్రభుత్వం మన ఒత్తిడికి తల ఒగ్గి కులకు సర్వే చేసిన తర్వాత కేవలం ఒక స్టేట్మెంట్ పెట్టిండ్రు అసెంబ్లీలో. ఆనాడు అందరం డిమాండ్ చేసినాం, స్టేట్మెంట్ నై చెల్తా, బిల్లు తీసుకురండి అని చెప్పినాం. అంటే ఇప్పుడు ఏమంటున్నారు, మేము బిల్లు తెస్తామని చెప్తున్నారు. ఎప్పుడు? మార్చి 1st వీక్లో. మొన్న బట్టి విక్రమార్క గారు ప్రెస్ మీట్ పెట్టి ఏమంటారంటే, విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాలన్నిటికీ కలిపి 42%తో బిల్లు తెస్తామంటున్నారు. ఇది దారుణమైన అన్యాయం. ఎందుకు అన్యాయం అంటే, వాళ్ళు ఇచ్చినటువంటి తప్పుడు లెక్కల ప్రకారమే బీసీలు 46% ఉన్నారు. రేపు మళ్ళీ రీసర్వే చేస్తారు 3.1%. అంటే అందులో 1.5-2% బీసీలు ఉంటారు. అంటే ఏమవుతుంది, 46 + 2% 48% బీసీలు అని వాళ్ళ లెక్కల ప్రకారం వస్తుంది. అంటే ఉన్నదేమో 48%. మీరు విద్యలో 42% ఎట్లా ఇస్తారు? 48% బీసీలు ఉంటే ఎడ్యుకేషన్లో 42 ఏ ప్రాతిపదికన ఇస్తారు మీరు? అంటే ఏ బీసీ కులాన్ని తీసేస్తారు అందులోకెళ్ళి? ఎవరిని విద్యకు దూరం చేస్తారు? ఇది అన్యాయమా కాదా ఒకసారి దయచేసి బీసీ మేధావులు ఆలోచించాలి. అట్లనే ఉద్యోగాలలో ఉన్నదేమో 48%. అంటే రేపు సవరించిన లెక్కల తర్వాత మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, పోనీ 46 అనుకుందాం. మరి నువ్వు 42% ఎట్లా ఇస్తావు ఉద్యోగాలలో? ఇంకా 4% ఎవరిది తీసేస్తాం? మరి అది ఆలోచించాలి కదా మనం ఒకసారి. పొలిటికల్గా, రాజకీయంగా వాళ్ళు ఏమన్నారు, 42% ఇస్తామన్నారు. సరే, ఓకే, వాళ్ళు మేనిఫెస్టోలో 42 పెట్టిరు. మరి అది ఏ లెక్కన పెట్టిరో భగవంతుని కెరక, ఎవరు చెప్పిరో, ఏ మేధావి చెప్తే 42 పెట్టిరో మనకు తెలియదు. ఫిర్బీ టీకే పొలిటికల్గా 42% అని మీరు మేనిఫెస్టోలో పెట్టిరు, 42 పొలిటికల్గా ఇస్తే ఓకే. అట్లా ఓకే అనుకున్నా మీరు అన్నీ ఒకటే బిల్లులో పెడితే ఎవరన్నా ఈ మూడిట్లో ఏదో ఒక్క అంశం మీద కోర్టుకు పోయినా బిల్లుకు బిల్లు చెల్లకుండా పోతుంది. ఇది ప్రభుత్వ కుట్రగా నేను భావిస్తూ ఉన్నాను. అందుకే ఇవాళ ఇక్కడ ఖమ్మంలో ఉన్నటువంటి బీసీ విద్యార్థులను, మా బీసీ ఆడబిడ్డలను, బీసీ మేధావుల్ని అందరినీ కూడా నేను విజ్ఞప్తి చెప్తా ఉన్నాను. ముఖ్యంగా అడ్వకేట్స్ని దయచేసి సీరియస్గా ఆలోచించండి ఈ విషయం.
పొలిటికల్ రిజర్వేషన్ పక్కన పెడదాం, ఎడ్యుకేషన్లో చదువులో నేను బీసీగా 46% మా జనాభా